ఎవడాడు ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేస్తున్నాడు ఎవడాడు ఫ్లూట్ ఇస్తాడేంటాడు అదిగో మళ్ళీ ఆడుతున్నాడేంటే ఎవడ మూర్తి ఆడు కేక్ పెడతాడని మూర్తి ఆడు అదిగో మూర్తి ముద్దు 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 మూర్తి తుడిచేస్తాడు కనుక్కో 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 నా సిస్టమ్ మీద చెయ్యి మ్యూజిక్ సిస్టమ్ ఏంటంటది ఎవడంటాడో అయినా నువ్వేంటాడికి షేక్ ఇస్తున్నావు అదేం లేదు సార్ అతను బాయ్ ఫ్రెండ్ కాదంట సార్ వుడ్ బి అంట సార్ నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నారంట సార్ పెళ్ళా లవ్ అరేంజ్ ఏమో నాకు తెలియదు సార్ ఏదైతే నాకెందుకు మూర్తి నాకెందుకు చెప్పలేదంట ఎవడంటే కమిట్ అవుతుంది గుడ్డులా ఉన్నాడు ఏం బాగున్నాడు సార్ అమ్మాయి పెట్ క్రాసు అబ్బాయి రెడ్ క్రాసు మూర్తి అయితే నా సిస్టమ్ మూర్తి నా సిస్టమ్ మీద చెయ్యేస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా నీకు ఏం నచ్చదంటాడు అమ్మాయి మంచి సింగర్ సార్ అయితే అబ్బాయి వేణుగాన విద్వాంసుడు సార్ మంచి ఫ్లూట్ ఇస్తారు మాకు రాదు మరి ఫ్లూట్ వాయించడం మూర్తి పెట్టే మూర్తి ఈ నా కొడుకు రాత్రి కచేరీ పెట్టే మూర్తి ఆడి కచేరీ ఉందని ఫోన్ చేయి మూర్తి చెప్తాను చెప్తాను అట్లాగే సార్ నీకు రాత్రి కచేరీ ఉందిరా హలో అండి నమస్తే అండి నమస్కారం అండి నమస్తే బాగున్నారండి చాలా బాగున్నారండి నమస్కారం అండి నమస్తే ఎవరండి మీరు ఆమె ఫ్లూటిస్ట్ అండి హే రోజా ఫ్లూటిస్ట్ అంటే వావ్ ఫ్లూటిస్టా నాకు వేణుకనం అంటే చాలా ఇష్టం అండి థాంక్యూ అండి రండి సార్ ఓకే రండి ప్లీజ్ డోంట్ బి ఫిజికల్ ప్లీజ్ కమ్ సార్ కమ్ కొంచెం దూరం అండి ప్లీజ్ కూర్చోండి మొదలు పెట్టమంటారండి కానండి మీదే ఆలస్యం అయ్యో ఎంత మాట నేను ముందు చిన్న ఫ్లూట్తో స్టార్ట్ చేస్తానండి బేస్కి తర్వాత వెళ్దాం ఓకేనా రెడీ అండి ఓకే వెల్కమ్ సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ కచేరీ సార్ బ్రోతల అవసరం కచేరీ ఏంట్రా బ్రోతల్స్ అండి నాకు తెలియలేదు మరి నువ్వేమనుకున్నారా మ్యూజిక్ లవర్స్ అనుకున్నానండి ఫోన్ చేసి మంచి పేమెంట్ మాట్లాడారండి జీపీఎస్ లో అడ్రస్ పంపిస్తే వెతుకుంటూ వచ్చేసా ఇది సారి గొప్ప నాకు తెలియదండి ఆయన శృంగార పురుషులు విట్టులు వచ్చే లొకేషన్ ఇదేనా అండి అబ్బా మమ్మల్ని ఏమనుకుంటున్నారా పోలీస్ కలిసి ఎలా కనబడుతున్నారా ఎలా కనబడుతున్నా నీకు సానికం పట్టి తెలీదా తెలీదురా నీకు బొగమేల వంటి తెలీదా తెలీదురా నీకు లసుకున్నప్పుడు డాన్స్ అంటే తెలీదా తెలీదురా నీకు నువ్వు వేస్తుందా ఎదవా నిన్న రాత్రి జరిగిన బ్రోతల్ హౌస్ రైడ్ లో వెన్నెల కిషోర్ అనే వేణుగాన విద్వాంసుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సాంస్కృతిక శాఖ వెంటనే స్పందించి ఇతని కచేరీలు రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించడం జరిగింది. అమ్మ ఎదవోయ్, నిన్ను నమ్మి నా కూతుర్ని ఇచ్చుంటే నా కూతురు జీవితం నాశనం అయ్యేది. జరిగిందేదో జరిగింది. మీ కాబోయే అల్లుడంట కదా, మీరేం వరి అవ్వకండి. కేసులో అవేవి లేకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. ఏంటి చేసేది? నా కూతురుతో సోలో సాంగ్లు పాడుతాడనుకున్నాను. వీడికేమో గ్రూప్ సాంగ్లు ఐటమ్ సాంగ్లు అలవాటు ఉన్నాయని నాకేం తెలుసు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే వాళ్ళే రమ్మన్నారు. సోలో పర్ఫార్మెన్స్ చేస్తే సాలిడ్ పేమెంట్ ఇస్తా అన్నారు. తిరిగి నీకు పేమెంట్ కూడా ఇస్తారా? హూ విల్ గివ్ పేమెంట్ ఇన్ ద మిడ్నైట్ రే? అది కాదండి. అరే ఎవరా ఆంటీ నీకు? అబ్బా అతను చెప్పేది కూడా వినవే. ఏంటి వినేది? నీ మాట వినా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మంచోడు మంచోడు అన్నావు, ఇప్పుడు చూడు. మంచోడే కదా ఆంటీ. కుక్కలతో కనిపిస్తాను, జాగ్రత్త. ఆంటీ నువ్వా బాబు? మీ అమ్మాయిని వాడికి ఇచ్చి గొంతుకోయారు అంతేగా? క్లారిటీ ఉందిగా? అబ్సల్యూట్లీ. అరే నువ్వు బయలుదేరు. అదిగా సార్,
టీఆర్సీ సార్. బయలుదేరు. నేను కాలేజ్ చెప్తా. ఏంట్రా కాల్ చేసే చార్మి కాలేజ్ జరిగిందని చెప్తా. ఏంట్రా కన్విన్స్ చేసేది? ఇంకోసారి ఆ అమ్మాయి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను రే. అది ఏం సార్? ఇంకోసారి ఆ అమ్మాయిని ఆపినా కలిసినా చచ్చిపోతావు. అయినా కుక్కల్ని రాళ్ళొచ్చి కొట్టేవాడితో పెళ్ళండి నీకు. ఏంటి కుక్కల్ని రాళ్లతో కొడతాడా? మరి పడుకున్న కుక్కని లేపరుదంతాడు. కడుపు రగిలిపోయేది ఇటు చేసే పనులు చూస్తుంటే. నీకు కుక్కలంటే అంత ఇష్టమా? ఇష్టమా? నేను కుక్కల మధ్య పుట్టా, కుక్కలతో కలిసి పెరిగా, డాగ్ కెనెస్ లో వర్క్ చేశా. అసలు కుక్క అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మనల్ని అన్కండిషనల్ గా లవ్ చేసేది కుక్క మాత్రమే. అరే అది సాటి కుక్క కంటే మనుషులు లెక్క లవ్ చేస్తుందే. ఇంతెందుకు మనం మనుషుల్లో కూడా కుక్కని ఎత్తుకుంటావు తెలుసా? కుక్కలా పడుండే మొగుడు, తిట్టినా పడుండే కుక్కలాంటి పెళ్ళం, కుక్కలాంటి డ్రైవరు, కుక్కలాంటి పని పిల్ల. మనం ఉన్నా లేకపోయినా ఇంటికి కుక్కలో కాపలాగేసే ఇలాంటి మొసల్ది. ఇవన్నీ సరిపోక మనం ఇంకో కుక్కని తెచ్చిపెట్టుకుంటాం. అసలు మనుషులు కావాల్సింది మానవత్వం కాదు సానివి, కుక్కతత్వం. కుక్కతత్వం, కుక్కతత్వం, కుక్క. ఇదిగో నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్ళానికి నేను కుక్కనవుతా, నా పెళ్ళాన్ని కుక్కలా మార్చేస్తా. అది